టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు 2 దఫాల చర్చలు జరిగాయి. మరికొన్ని రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అంటున్నారు. బహుశా మరి బీజేపీ ఇంకా వస్తుందని ఆశ ఉంటే వారికి కొన్ని సీట్లను పక్కకు పెట్టి టీడీపీ జనసేన పంచుకుంటుంది. ఇది మనకు అర్థం కావాలంటే టీడీపీ జనసేన సీట్ల ప్రకటన తర్వాతే అర్థమవుతుంది. అయితే సీట్లు ప్రకటించాక కూడా బీజేపీ కలిసి వస్తే కొన్ని సీట్లను వదులుకోవచ్చు. కానీ సీట్లు ప్రకటించిన తర్వాత అక్కడ ఆశావాళ్ళు ఉంటారు, అభ్యర్థులు ఉంటారు, కొంత కష్టమవుతుంది, అసాధ్యం కాదు. మరి ఈలోగా బీజేపీ స్టాండ్ తెలుస్తుందా, లేదా తెలుగుదేశం జనసేన సీట్ల సర్దుబాటు చర్చలు ముందుకు సాగుతుంటే ఆటోమేటిక్గా బీజేపీని దూరం పెట్టినట్ల ఈ ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ అవుతుంది. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నాడు, ఎన్డీఏలోనూ ఉన్నాడు అంటూ బీజేపీ చెప్తోంది. బీజేపీతో తాను మిత్రపక్షంగానే ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశంతో చర్చలు జరుపుతున్నాడు. సో తెలుగుదేశంతో పొత్తే కాదు, సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది. ఆల్రెడీ తెలుగుదేశం 2 సీట్ల మండపేట, అరకు ప్రకటించింది. జనసేన రాజోలు, రాజానగరం కూడా ప్రకటించేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ రకమైన అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతోంది అంటే అది బీజేపీ నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే. అందువల్ల బీజేపీ నిర్ణయము తీసుకునేదాకా టీడీపీ జనసేన ఆగవు. అందువల్ల వారికి బీజేపీ నుంచి ఏదైనా అంతర్గత సమాచారం అన్న ఉండాలి. లేదంటే బీజేపీని పరిగణలోకి పెట్టుకుంటూ మిగతా సీట్లలోనైతే సర్దుబాటు కుదిరితే తర్వాత బీజేపీకి ఏమైనా అకామిడేట్ చేయగలిగితే అకామిడేట్ చేయమన్న ఆలోచనలు ఉండవచ్చు. బట్ ఏదైనా తేల్చాల్సింది బీజేపీ కనుక టీడీపీ జనసేనకు మరో మార్గం లేదు. బీజేపీ కొరకు ఆగుతూ ఉండలేదు. ఎందుకంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలమే నామమాత్రమే, 1% ఓటింగ్ కూడా లేదు. అయితే కేంద్ర ప్రభుత్వ అండదండలతో జగన్ ఎదుర్కోవచ్చన్న ఒక్క అంశం మీద మాత్రమే టీడీపీ జనసేన బీజేపీతో కలవాలనుకుంటున్నాయి. అందువల్ల బీజేపీకి కలిసినా కలవకపోయినా టీడీపీ జనసేన ఎలక్టోరల్ ప్రాస్పెక్ట్స్ పైన ఏ పెద్ద ప్రభావం చూపుతుందని అనుకోను. అందువల్ల బీజేపీని కలుపుకునేది ఎన్నికల్లో గెలవటానికి, సీట్లు గెలవడానికి ఉపయోగపడతాయని కాదు, వ్యూహాత్మకంగా జగన్ ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని ఆలోచన. అందువల్ల కలిసి వస్తే కొన్ని సీట్లు బీజేపీకి ఇస్తారు, కలవకపోతే వాళ్ళే పోటీ చేస్తారు.